హాయ్ సాహస్, సుహాసిని, గుడ్ మార్నింగ్. ఇదిగో మీకు పూరి తీసుకొచ్చా చెప్పండి. మీకు సీ కూడా తెచ్చా. సీయా తింటావా? ఉండే ఆడిపోయి నాకు ఇస్తాపండి. రండి త్వర రావాలి, చర్చి టైం అవుతుంది. రా. గుడ్ మార్నింగ్ రాజే. మరే మటన్ అన్నం బోటి తీసుకొచ్చా కదా, త్వరగా వండి కానీ. పలావ్ కూడా చేస్తావా? సరే బోటి పలావ్ చేయి ఈరోజు కొత్తగా. బోటి పలావ్ బాగుంటుంది. అంటే బోటి ముందు ఉడకబెట్టి తర్వాత తాలింపు వేసేసి తర్వాత వాటర్ పోసుకొని బియ్యం కలిపేస్తే అది బోటి పలావ్ అయిపోయింది. ఓకేనా? చర్చి టైం ఇప్పుడు టైం వచ్చేసి ఇంక 7:30 మధ్యలోనే అవుతుంది. త్వరగా కానీ మరి 10 గంటలకల్లా అయిపోయింది. ఓరే చిట్టుకన్నా దా 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 మైరా. అబ్బో 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 అబ్బో. ఇదిగో నీకేమో ఇడ్లీ పట్టుకో. నీకు ఇడ్లీ. సువాసనే ఇగో నీ పట్టుకో. పూరి నీకు. వెళ్ళిపో. రా అబ్బాయి. ఈడెప్పుడు అలగటమేనా? ముగ్గురు పిల్లలు ఎవడో ఒకడు ఉంటాడు, ఒకడు అలిగేవాడు. నీకు పూరి పట్టు. ఇగో సాసుకు పూరి. నీకు కొత్తిమీర, ఉల్లిపాయలు, అల్లం, షాంప్ నీకు. అదిగో ఎందుకు నీ కొడుకు 4 ఇడ్లీలు వస్తాయి దాంట్లో ఒక ఇడ్లీ మహా అయితే ఒక ఇడ్లీ తింటాడు. 3 ఇడ్లీ నీకేగా, ఏం లేదు నాకే. అర్థమైందా? సరే మటన్ తీసుకొచ్చా కానీ 2 కవర్లు బోటి ఒకటనో మటన్ త్వరగా కడిగేస్తా కానీ కూర ఉండే. మరి చర్చి టైం అవుతుందా? తల స్నానం చేస్తావా తొందరగా? కానీ పిల్లలు కూడా స్నానం చేయించేసి ముందు పిల్లలకి టిఫిన్ పెట్టుకోదు. పిల్లడికి అడుడు పేపర్లో అవుతున్నాడు. అదే పొట్టంలో అవుతున్నాడు చూడు. పళ్ళు వచ్చినాయి 4 పళ్ళు, ఎలుగు పళ్ళు లాంటివి. అమ్మా పూరి ఇది తీసుకుని పైన వేసుకో. తినండి అమ్మా. పాదులే తిను. సుహాస్ గారికి పూరి కొడతానా? మంటలాగుంది అంటలే. ఇప్పుడే వేసింది. నేను ఎప్పుడు రెడీ అవ్వమన్నా కదా, చీకటితో లేచాక ఇంతాక. ఏం పనులు చేసేది? ఓకే ఓకే సరే త్వరగానే. మరి ఏనా లేపి ఆదివారం పేదరాడు వెళ్దాం చర్చి కానీ చదువుతున్నా. అమ్మా ఎక్కడికి? ఏసీ కాడికి వెళ్దాం అమ్మా, మందిరానికి వెళ్దాం. అన్నయ్య కూడా వస్తాడా? వస్తావు నువ్వు కూడా? ఎట్టుంది పూరి? బాగుందా? మీ తమ్ముడు ఎలా తింటున్నాడు? కాల్సిందా? చిట్టి చిట్టి మూతి. ఐ లవ్ యూ మామనా? మీ మామ అంటే ఇష్టం అంటారా నీకు? టీషర్ట్ మీద పేరుంది. సరే రాజీ, నేను త్వరగా వెళ్ళి మాసం శుభ్రం క్లీన్ చేస్తా కానీ ఆ లోపల నువ్వు ఫ్రెష్ అయిపోయారా? మరి తినండి. ఆ లోపల మీరు కాల్ చేసుకోకుండా తనుకోవద్దు. ఓకేనా? తన్నేవా? ఎప్పుడు? మొన్న నన్నేమంటగా. డైరెక్ట్ నోరే పెడుతున్నాడు చూడు. చేతు తినరా? తిను. నేను చూస్తలేదు. తిను. ఉల్లిపాయలు అన్నమాట. సరే తింటానండి. ఎంతవరకు వచ్చింది? కట్ల పై మీద అయితే టేస్ట్ బాగుంటుందిలే. అందుకని బావ అయితే కట్లు బగలేస్తూ ఉన్నాడు. మా సాస్ వీడియో తీస్తాడంట. ఇచ్చాను అబ్బాయికే. ఇదిగో నువ్వు పేర్లు వేసేది చెప్పు. చెప్పు. తిన్నావా? చెల్లి తిందా మొత్తం? చెల్లి తిందా? ఒత్తిరే పూరే. తమ్ముడు తిన్నా.
ఇప్పుడు పేలు వేసేసా కానీ ఆ పొయ్యి కూడా వేసేసాను. ఆ పొయ్యి కూడా శుభ్రం చేసుకోపో తొందరగా. ఒక వారం ఉంటే ఈ ఎండకి ఎలానే ఉన్నాయి పొలంలో. ఒక వారం అయితే ఎండకి ఎండుతాయి బాగా, కొంచెం పచ్చిగా ఉండాయి. ఏంది ఈరోజు సండే స్పెషల్? మటన్ కర్రీ, ఆ? గుడ్లు కాబట్టి మరి కళ్ళు అంత లావు పడతాయి ఎందుకని? ఇంత కళ్ళలో ఏదో పడినాయి. ఇందాక నూనె చిటికలే పడింది. అందుకే అంత పెద్ద కళ్ళు ఉండకూడదు, నాలా సన్న కళ్ళు ఉండాలి. సరిగా మరి సండే స్పెషల్ ఏంటి చెబుతావా? సండే స్పెషల్ మటన్ కర్రీ, బోటి గోంగూర, గోంగూర పలావ్. ఓకే సూపర్. గోంగూర పలావ్ కాదు, బోటి పలావ్. గోంగూర బోటి పలావ్. ఓకే. ఇదేంటిది? మటన్ కర్రీ. లాస్ట్ ఫైనల్ గా కొత్తిమీర. మటన్ కర్రీ బోటి డ్యాన్స్ వేస్తుంది పొడపొడలాడతా. రెడీ అయినట్టేనా? రెడీ అయినట్టే. ఈ సూప్ కానీ తాగితే ఈ చలికి జలుబు దగ్గున్నా కూడా మటుమాయం అయిపోయింది అనుకుంటా. మందిరం కదా బయలుదేరాము. ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 11 అవుతా ఉంది. ఆరాధన జరుగుతూ ఉంది. ఇంకా రాజ్కుమారి ఇంకా సండే స్పెషల్గా చేసేసింది. వచ్చిన తర్వాత భోజనం చేయొచ్చు అని చెప్పేసి, భోజనం కూడా ఫుడ్ ఛాలెంజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇంక ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. ఏం తినకుండా ఉదయం టిఫిన్ చేసాం అంతవరకే. వేడివేడిగా ఉన్నాయి. అయినప్పటికీ ముందు మందిరంకి వెళ్ళి వచ్చిన తర్వాత తింటే శ్రేష్టం అని చెప్పేసి ఇంకా మందిరంకి వెళ్తున్నాం అన్నమాట. సండే వస్తే ఎన్ని పనులు చేసినా కానీ నాకు టెన్షన్ ఉండిద్ది అసలుకి. అంటే ప్రార్థన టైంకి వెళ్తానా వెళ్ళలేనా అని చెప్పేసి. రీసెంట్గా అయితే ఇంకా మా మందిరం కాస్త పెద్ద మందిరం అయింది. చూపిస్తా చూడండి, గుడారం మందిరం లాగా అన్నమాట. అదిగోండి, రేపు క్రిస్మస్ సెలబ్రేషన్ జరగబోతున్నాయి కదండి. నెక్స్ట్ మంత్లో మనకి పెద్ద ముందుగానే గుడారం వేసేసుకున్నాం అన్నమాట. రేపు వారం చాలా బాగా జరగబోతుంది. ఉందనన్న పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు. మా పక్షము నిలచి జయమిచ్చువాడు. ఏమైనా చేయగలవు, కలముద్ద మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగలవు,